వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త రూమర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాబాయ్ నిర్మాతగా అబ్బాయి హీరోగా రాబోయే ఈ క్రేజీ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తే ఆ బజ్ మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్కి ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. గతంలో ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా చల్ మోహన రంగా అనే సినిమాని నిర్మించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇటీవల తన బ్యానర్ను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి వరుసగా 4 సినిమాలు నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ 4 చిత్రాల్లో 2 సినిమాల్లో ఆయనే హీరోగా నటించనుండగా మిగిలిన 2 సినిమాలను ఇతర హీరోలతో నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నిర్మించబోయే సినిమాలో భాగంగా మెగాస్టార్ రామ్ చరణ్ హీరోగా పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమాని రూపొందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ ఇద్దరికి వేర్వేరు కమిట్మెంట్లు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. మెగా ఫ్యాన్స్ చరణ్ పవన్ ని కలిపి వెండి తెరపై చూడాలని అనుకుంటున్నారు. అయితే పవన్ ఒకవేళ నిజంగా చరణ్తో పెద్ద సినిమా చేస్తే అందులో ఏదో ఒక రకంగా గెస్ట్ రోల్ అయినా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం అఫీషియల్గా ఎవరు చెప్పలేకపోయినా రూమర్ వైరల్ అవుతుండటంతో నిజంగా ఇది జరిగితే బాగుండు అని మెగా అభిమానులు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాపై అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉంటాయి. మరి త్రివిక్రమ్కు ఉన్న ఇమేజ్తో ఇది సాధ్యమవుతుందా అనేది చూడాలి. త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్తో ఆదర్శ కుటుంబం అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్తో గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.